హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. మీరు సినిమా లవర్స్ అయితే ఇది మీకోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సంచలనం గురించి. అదే మన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రాబోయే సినిమాల గురించి. మీ సీట్ బెల్ట్ కట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో మీకు ఒక అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని అందించబోతోంది. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం టాపిక్లోకి. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు. ఆయన ఒక భావోద్వేగం, ఒక స్ఫూర్తి, మరియు తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో ఒక స్థిరమైన స్థానం. రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాల పట్ల ఆయనకున్న ఫ్యాషన్ ఎప్పటికీ తగ్గలేదు. 2025లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మనం ఆయన రాబోయే 3 భారీ ప్రాజెక్టులు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఓజీ గురించి చెప్పుకోవాలి. ఓజీ అంటే ది కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. దీనిని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ కథ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని, అందులో పవన్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్గా ఎందరో అభిమానులు ఫేవరెట్ ఎంపోరియా శ్రీధర్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది మన యంగ్ సెన్సేషన్ తమన్. ఓజీ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయిపోయింది. కొంచెం ఏమి ఉన్నట్టుంది అంతే. ఈ సినిమా 2025 సెప్టెంబర్లో రిలీజ్ కావచ్చు అని అంచనా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గత చిత్రాల్లో లేని ఒక కొత్త ఎనర్జీని తీసుకురాబోతోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సుజీత్ లాంటి డైరెక్టర్తో పవన్ గారి కాంబినేషన్ మొదటిసారి చూడబోతున్నాం. ఇక రెండవ సినిమా గురించి మాట్లాడుకోవాలి, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా. దీన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? గబ్బర్ సింగ్. ఈ సినిమా అలాంటి మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయని అనుకుంటున్నారు. ఈ సినిమా హిందీ సినిమాకి రీమేక్ అని టాక్ వచ్చింది, కానీ హరీష్ శంకర్ ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చారని సమాచారం. ఈ సినిమాలో పవన్ గారు ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ శ్రీలీలగా నటిస్తున్నారు. మరియు ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఖాయం. సో ఇది చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మరియు 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎందుకు ఎక్సైట్ అవుతున్నారంటే, హరీష్ శంకర్ సినిమాల్లో ఉండే డైలాగ్స్, ఎమోషన్స్ మరియు మాస్ మూమెంట్స్ పవన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్తో మరింత హైలైట్ అవుతాయని. ఇక మూడో సినిమా గురించి మాట్లాడుకోవాలి, హరిహర వీరమల్లు. ఈ సినిమా ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. దీన్ని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 17వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది మరియు పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు మరియు సంగీతం కీరవాణి అందిస్తున్నారు. కీరవాణి గారి సంగీతం ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. 2025 దీపావళికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ 3 సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో జోనర్లో ఉండడం అనేది విశేషం. ఓజీ ఒక మోడర్న్ యాక్షన్ థ్రిల్లర్ అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మాస్ ఎంటర్టైనర్ మరియు హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ డ్రామా. ఈ వైవిధ్యం పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ని మరియు ఆయన ఆయన డెడికేషన్ని నిరూపిస్తుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్స్, యాక్షన్స్ మరియు సోషల్ మెసేజ్ ఎప్పుడూ కీలకంగా ఉంటాయి. ఈ సినిమాల్లో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయని అంచనా. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితంతో ఎలా బ్యాలెన్స్ అవుతాయని. సో జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉన్నప్పటికీ సినిమాల పట్ల ఆయన చూపించే డెడికేషన్ అభినందనీయం. ఈ సినిమాల ద్వారా ఆయన తన అభిమానులకి మరోసారి తన స్టామినాని చూపించబోతున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న.
ఓజీ సినిమా యూత్ని ఆకర్షిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ లాంటిది. ఇంకా హరిహర వీరమల్లు అయితే హిస్టారికల్ సినిమాలను ఇష్టపడే వారికి ఒక విజువల్ ట్రీట్ కాబోతుంది. ఈ 3 సినిమాలు కలిసి 2025ని పవన్ కళ్యాణ్ గారి సంవత్సరంగా మార్చే అవకాశం అయితే ఉంది. అభిమానులు ఈ సినిమాల కోసం సోషల్ మీడియాలో ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ ఓజీ, హ్యాష్ ట్యాగ్ ఉస్తాద్ భగత్ సింగ్, హ్యాష్ ట్యాగ్ హెచ్హెచ్విఎం లాంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయిపోతున్నాయి. ఈ సినిమాల టీజర్స్, ట్రైలర్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఓజీ సినిమా టీజర్ ఇప్పటికే అభిమానులు ఒక కొత్త జోష్ తెప్పించింది. రీసెంట్గా హరిహర వేలుమల్లు సాంగ్ కొల్లగొట్టినాదిరో వదిలే ఇంకా పాడొద్దు. సో మరి ఆ పాట ఏ రేంజ్లో హిట్ అయిందో మనకు తెలుసు. సో ఈ సినిమాలు విజయవంతం అయితే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో మరో గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయినట్టే. సరే ఫ్రెండ్స్, ఇది మన పవన్ కళ్యాణ్ గారి రాబోయే సినిమాల గురించి పూర్తి విశ్లేషణ. మీకు ఈ వీడియో నచ్చిందా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, మర్చిపోవద్దు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను. అప్పటి వరకు జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై 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 పవన్ కళ్యాణ్. బాయ్, జై హింద్.